దాని అమౌంట్ పేమెంట్. మీరు చూస్తుంది V9 వార్తలు. రాజవొమ్మంగి మండలంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. మండలంలోని పలు గ్రామాల్లోని పెన్షన్ అందని పరిస్థితులపై అధికారులు ప్రశ్నిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ అధికారులు నిలదీశారు. అయితే ఈ సర్వసభ్య సమావేశానికి కీలక శాఖలకు చెందిన అధికారులు గైర్హాజరు అవ్వడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. దీనిపై ఎంపీపీతో పాటు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదు కల్పగారిని రాష్ట్రం ఆయన కాదు ఏదైతే వాళ్ళు వచ్చి మనమే పడతారు. ఇప్పుడు ఒకటే కొత్తగా పెన్షన్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త పెన్షన్ ఉన్నాడు కనీసం 60 సంవత్సరాల వీళ్ళు వస్తాయి. లోపల దాటి 40 సంవత్సరాలు కనీసం వాళ్ళు ఫస్ట్ 4,000 4,000 ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎవరికైతే ఎక్కువగా వసూలు ఉన్నాయో వాళ్ళకి ఉండలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏదో చెప్పారని అంతంత మాత్రమే ఒక 2-3 ఏదో ఉంటాయి లోన్లు చూడండి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అలా కాకుండా గ్రౌండ్ లెవెల్ లో ఎవరైతే బాగా బలహీన వర్గం ఏదైతే ఉందో ఏ వస్తే అదేం చేశారంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చాక 3,50,00,000కి 50 లక్షలు తీసేసి 3 కోట్లతో రోడ్ వేయడం జరిగింది, బీటీ రోడ్. అయితే అక్కడ పిక్నిక్స్ అంటే అంగుళం వేసారంట రోడ్. అంటే అక్కడ హెవీ లోడ్స్ పెట్టి అక్కడ రోడ్ వేస్తారంట. అయితే అక్కడ తెలియ లోకల్గా వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ మీద తింటేస్తారని వాళ్ళు తెలియక ఆ పెచ్చు తీసేయడం వల్ల అది ఇష్యూ అయింది. ఇష్యూ అయితే ఎంక్వైరీకి వచ్చిందంట మేడం. ఎంక్వైరీకి వచ్చి లేదమ్మా ఎస్టిమేషన్ ప్రకారం వేసారని చెప్పారు. కోసం 25 క్వింటాలు ఎన్నెండు పెట్టడం జరిగింది. మనకు వచ్చేసి ప్యాడింగ్. అలాగే మనకి నెక్స్ట్ వచ్చి ఖరీఫ్ 2026 ఖరీఫ్